మామిడి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, పరిశ్రమలు 8 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ అందిస్తోందని రైతులు అధైర్యపడకుండా ఉండాలని 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన హామీలను గుజ్జు పరిశ్రమలు ఏమాత్రం కూడా అమలు చేయడం లేదు. మామిడికాయలను అమ్మేందుకు పరిశ్రమల చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కాగా పరిశ్రమల యాజమాన్యం మాత్రం అయిన వాళ్లకు మాత్రమే పర్మిట్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో సామాన్య రైతులు పర్మిట్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద పడికాపులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలకు రైతుల నుంచి తోతాపురి కాయలను కొనుగోలు చేయాల్సిందే. అయితే 4 నుంచి 5 రూపాయలకే కొనుగోలు చేస్తామని, లేని పక్షంలో మీరు ఎక్కడికైనా తీసుకెళ్లిపోండి అని కఠినంగా చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు ర్యాంపుల వద్ద కూడా కేజీ తోతాపురి 3 రూపాయలకే కొనుగోలు చేయడంతో చిత్తూరు జిల్లా రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. దాంతో ఆగ్రహించిన మామిడి రైతులు తవరంపల్లి మండలం F3 జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. నేను కాదని చెప్పట్లేదు, మీకు రైతులు తప్ప మేము బయటకి ఏమైనా తెప్పించుకుంటా ఉంటే మీరు చెప్పండి. బయటకి మీరు వస్తున్నాను కాదని 400 మంది వస్తారనుకో, మంగళవారం 400 మంది వచ్చినారు, బుధవారానికి 30 మంది తగ్గుతారు, 100 మంది పెరుగుతున్నారు. ఈ రోజు వచ్చిన 400-500 మంది మేము తీసుకుని రాసుకొని కాదు కదా, అది ఒక టైం ఉన్నప్పుడు 4 గంటలకు ఉంటాము, 11 గంటలకు బుధవారం పొద్దు చాంబర్ కాదు పోతా తీసుకున్నా న్యూస్లో వచ్చాయి ఖచ్చితంగా. అదే 25 నుంచి ఇంతవరకు అన్లోడింగ్ లేదు అనేసి మళ్ళీ టోకన్లు ఇచ్చేసినారంటే మేము ఏమి 2-3 రోజులకి 4-10కి వచ్చిండు టోకన్ లేదు. 4-10కి నేను వచ్చిండ, అప్పుడు వచ్చి టోకన్ లేదు, బుధవారం ఇస్తామని చెప్పినారు. సరే ఇంకా మళ్ళీ వాంటెట్లో పోయినప్పుడు సరే మనం ఉండి లాభం లేదని మళ్ళీ టోకన్లు ఇచ్చేసినారంటే మనం ఏం చెప్పారు. మాది పట్నం పంచాయతీ గ్రాస్ రోడ్ పైపల్లె మామిడికాయల తోలుకు వచ్చాము. పూర్తిగా ఎక్స్పెక్టేషన్తో టోకన్ ఇచ్చారు. మా టోకన్ ఎత్తుకుని నీకు టోకన్ ఇచ్చినారు కదా, 3 సార్లు 5 సార్లు ఈస్ట్ బయట వేసినారు. నేను కొట్లాడి మళ్ళీ వేరే మనిషిని పట్టుకొని టోకన్ తీసుకుంటే 18 బుష 19 బుష 20 బుష 21 తేదీకి ఇచ్చినారు. ఇప్పుడే 3/4 భాగం కాయ రాలిపోయింది. ఏం చేయమంటారు మమ్మల్ని? చదవాలన్నా బతకల్లా? పక్కన 3 గొప్ప మాదే ఒక వారంగా తిరుగుతూ ఉన్నాము. ఇంతవరకు మాకు రెస్పాన్స్ టోకన్ ఇవ్వలేదు. వచ్చేది అయిపోయిందని పంపించేసి వెళ్ళిపోతూ ఉన్నాము. లోకల్ వాళ్ళు అంటారు మెట్టి పిల్లలకి ఎక్కువ చేస్తూ ఉంటారు, మాకు ఇవ్వకుండా. వీళ్ళంతా మాకు బోర్లు దిగేసి తాగే నీళ్ళు లేకుండా మేము అవసరపడుతూ ఉన్నాము. అప్పుడు మా కాయలు కోసుకుందని మాకు న్యాయం చేయలేదు, హక్కు లేదు మాకు. పురుగుబడి రాలిపోయి వర్షాలు వచ్చి మేము పైకి కూలి డబ్బు సాలడం లేదు.
డబ్బు మీరు 20 ఎంత రూపాయలు ఇచ్చినా చాలు. టైం కోసం ఇచ్చేస్తే మేము లేకపోతే మీరైనా కోసుకోబడండి తోపుల పైన 2 రూపాయలు 3 రూపాయలు ఎత్తుకోబడండి. డ్రైన్ మొత్తం 2 రూపాయలు 3 రూపాయలకే మేము ఇచ్చేస్తాం తోపుల పైన. మేము ఎత్తుకోబడండి పక్కన ఉంటే మాకు బాగుంటుందని చెప్పేసి మీరు వాళ్ళ కూలీలు రమ్మని రోబోలు ఒక 4 రమ్మని ఆ ఏమీ లేకుండా మాకే రోబోలు నష్టం అయిపోతుంది. ఒక లోటు 10,000 ఖర్చు అవుతుంది. థియేటర్ కాడికి వారం నుంచి ప్రతిరోజు వస్తూ ఉన్నాము. బక్కయ్య మాది టోకెన్ ఇవ్వలేదు మాకు. పక్కన వాళ్ళకి ఇచ్చి అందరికీ ఈ ఊరు లోకల్ వాళ్ళకి అని చెప్పి వేరే వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. నాది 4 రోడ్లు ఉంది. వారంగా జరుగుతాం 7-9 రోజులు అదే మామూలు పంటారు. ఏం చెప్తారు గట్టిగా అంటారు శనివారం అంటున్నారు. వేస్తారు వచ్చేస్తారు. శనివారం కదా మనం ఉంటాం. కనీసం 15 రోజులు తిరుగుతూనే ఉంటాం. అన్ని ఫ్యాక్టరీ చూస్తాం. ఒక టోకన్ తీసుకుంటాం. అది 10 రోజులు 50 టన్నులు అవుతుంది. 50 టన్నులు అవుతుంది. 10 రోజులకు చూస్తాం. ఒకే ఒక టోకన్ ఒక్క ఫ్యాక్టరీ దగ్గర కూడా తీసుకుంటాం. మా పరిస్థితి ఏం చేయాలి సార్? కలెక్టర్ సార్, మాది బొమ్మంచాము యాదమరి మండలం. నా పేరు రాజశేఖర్. కనీసం 15 రోజుల నుండి తిరుగుతున్నాను. అన్ని ఫ్యాక్టరీలో గుడిపాల మండలం నుంచి తవర మండలం నుంచి బగారు అన్ని ఏ ఫ్యాక్టరీలు అన్ని ఫ్యాక్టరీ తిరుగుతున్నాను. ఒక్క టోకన్ తీసుకోలేకపోతే కింద మామిడి చెట్టు పూర్తిగా పేరుపోయింది. అక్కడ పోతే హ్యాంగింగ్ చేసుకుంటే పరిస్థితి కంటిలో నీళ్ళు వస్తూ ఉంది. మేము రైతులు ఏం చేసుకోవాలని మాకు తెలియకుండా బాధపడుతున్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ ఎఫ్టీ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర పొద్దున వచ్చినాము. 6 గంటలకు వచ్చాము. వచ్చేపాటికంతా టోకన్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ బుధవారం ఇస్తామన్నారు. కానీ సోమవారం పొద్దున ఇచ్చేసినారు. అది తెలిసిన వెంటనే ఇక్కడికి పరిస్థితి వస్తే ఇక్కడ అయిపోయింది, క్లోజ్ చేసినామంటున్నారు. మేము ఏం చేయాలో మా బాధలు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కలెక్టర్ సార్. చెప్పు. వారం నుంచి జరుగుతుంది టోకన్లు ఇవ్వటం. కాయలన్నీ పండిపోయి రాలిపోతుంది. వీళ్ళంతా రికమెండేషన్లు ఒక్కొక్కరికి 3-4 రైతులకి అనేది ఒక్కొక్కరికి పంట మొదటి నుంచి పెట్టుబడి పెట్టడమే కాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా పెట్టుబడి పెట్టి డబ్బులు 3 నెలలకు 6 నెలలు కాలానికి ఇస్తామంటున్నారు. పంట పెట్టడమే గొప్ప అంటే రైతుల దగ్గర వచ్చి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర క్యూలు కట్టాలి. అందులోనూ నైటు పగులు అనుకున్నా. ఇంట్లో సింగిల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా తీసుకుంటారు టోకన్లు? అంతా ఇబ్బందే కదా ప్రజలకి. ఇంత అన్యాయంగా ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రజలను ఎందుకు ఇలా హింసిస్తా ఉన్నారు? సింగిల్ మెంబర్ అయితే ఎలా తీసుకోవాలి? పంట చేతికి వచ్చింది. పంట మొత్తం నాశనం అయిపోతుంది. టోకన్లకి ఈ నెల ఎప్పటి నుంచి అయితే టోకన్లు ఇస్తున్నారో ప్రతిరోజు వస్తా ఉన్నాము. మీరు వచ్చింది ఆలస్యమైంది, ఇక్కడ లేదు అక్కడ లేదని ప్రతి ఫ్యాక్టరీ దగ్గర తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ ఇస్తారు మాకు? ఎవరు తీసుకుంటారు? పంట ఇలా నాశనం చేస్తే రైతులు ఎలా బాగుపడాలి? ప్రభుత్వం ఇచ్చిన ధరగా మీకు ఇస్తుందా? అది కూడా తెలియదు. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్క రేట్ తక్కువకి ఇస్తాము అంటున్నారు. ఏ ఫ్యాక్టరీ ఎంత ఇస్తారనేది కన్ఫర్మ్ తెలియదు. ప్రజలు ఎలా బతకాలి? పెట్టుబడి పెట్టడమే కాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టాలి అంటే అందరూ ఉన్న రైతులే కాదు కదా.